భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామచంద్రపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓ 2 ఎకరాల భూమి విషయంలో కాంగ్రెస్ కార్యకర్తలు టీఎన్టీయూసీ నాయకుడు హరిప్రసాద్ వర్గంపై దాడికి పాల్పడ్డారు. ఆయన అనుచరులు కారుపై కర్రలతో దాడి చేశారు. అడ్డుకోబోయిన సీఐ గన్మెన్లపైన దాడి చేశారు. దీనిపై హరిప్రసాద్ అశ్వాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామచంద్రపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓ 2 ఎకరాల భూమి విషయంలో కాంగ్రెస్ కార్యకర్తలు టీఎన్టీయూసీ నాయకుడు హరిప్రసాద్ వర్గంపై దాడికి పాల్పడ్డారు. ఆయన అనుచరులు కారుపై కర్రలతో దాడి చేశారు. అడ్డుకోబోయిన సీఐ గన్మెన్లపైన దాడి చేశారు. దీనిపై హరిప్రసాద్ అశ్వాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామచంద్రపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం రామచంద్రాపురం గ్రామ సమీపంలో 2 ఎకరాల భూ వివాదంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 2 వర్గాల మధ్య జరుగుతున్న గొడవ కాస్త పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆగ్రహంతో రెచ్చిపోయిన సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. తారపాక ఐటీసీకి సంబంధించి టీఎన్టీయూసీ నాయకులుగా ఉన్న హరిప్రసాద్ అనుచరులపై కారుపై కాంగ్రెస్ కార్యకర్తలకు దాడి చేయడం ఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్ళినటువంటి సీఐ గన్మెన్ రమేష్ పై కూడా కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి యత్నించారు. దీంతో అశ్వాపురం పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే హరిప్రసాద్ టీఎన్టీయూసీకి సంబంధించిన నాయకులు వారి మీద కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. 2 ఎకరాల భూ వివాదమే ఈ గొడవ కారణంగా తెలుస్తుంది. దీనిపై ఎప్పటి నుంచో గొడవ నడుస్తున్నట్టుగా చెప్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కొందరు అక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ వివాదం పోలీస్ స్టేషన్ చేరింది. ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో సీఐ అశోక్ తో పాటు పక్కనే ఉన్నటువంటి కొంతమంది కానిస్టేబుల్స్ కూడా సంఘటనా స్థలాన్ని చేరుకొని ఇరు వర్గాలను కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్న తరుణంలోనే ఈ దాడి జరిగినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినట్టుగా ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి డిఎస్పీ కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రవికిరణ్. ఏం